గోవాకి సంబంధించిన హెల్త్ మినిస్టర్ వీడియో మీరు అందరూ చూసుంటారు. అది నిన్న మొన్న రీల్స్లో తెగ వైరల్ వెళ్ళింది. ఎలా ఒక పొలిటీషియన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోకి వచ్చి ఎమర్జెన్సీ వార్డు దగ్గర చీఫ్ మెడికల్ ఆఫీసర్ రుద్రాక్ష గారిని బయటికి పిలిచి మరి అందరి ముందు ఆయన అవమానించి వీడియోలో రికార్డ్ చేసి మరి ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ చేసి అదే వీడియోలో ఆయన సస్పెండ్ చేయడం. ఇది ఎన్ని లెవెల్స్ లో రాంగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు నాకు ఒకసారి చెప్పండి, కింద కామెంట్స్ లో రాయండి. ఒకే ఒక్కటి సినిమా మీలో ఎంతమంది చూశారు? శంకర్ గారు తీశారు తమిళ్లో ముదల్వల్ అని. మనకు తెలుగులో ఒకే ఒకటి డబ్బు అయింది. హిందీలో నాయక్ అని వాళ్ళకి చాలా ఫేమస్ ఆ సినిమా. ఆ సినిమాలో హీరో అర్జున్ సర్జా గారు ఒక్కరోజు సీఎం అయి రప్ప ఒక ప్లేస్ ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరెవరైతే అవినీతి చేస్తున్నారో పక్కన టైప్ రైటర్ అని పెట్టుకొని మరి సస్పెన్షన్ ఆర్డర్ అలా తీసి ఇలా ఇస్తారు. ఈ లిస్ట్ తీసుకొని మనం ఏం చేయబోతున్నాం? అంతమందిని సస్పెండ్ చేయబోతున్నాను. కాకపోతే సినిమాకి నిజ జీవితానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. నిజ జీవితంలో న్యూయాన్స్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆయన శంకర్ గారు ఆ సినిమాను సూపర్ హీరో సినిమాలో తీశారు. మన సినిమా చూస్తున్నప్పుడు ఆ వ్యక్తులందరూ విలన్స్ అని, జనాల్ని మోసం చేస్తున్నారని, రాచి రంపాలు పెడుతున్నారని, ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని మనందరికీ తెలుసు. సో వాళ్ళని సస్పెండ్ చేస్తే చప్పట్లు కొడతాం మనం. కానీ నిజంగా మీరు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్థాయిలో ఉండే వ్యక్తిని ఆ విధంగా అవమానించి జేబులో చేతులు బయటికి షట్ అప్, కిక్ హిమ్ అవుట్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇలాంటి లైన్స్ వాడి ఇదే విశ్వజిత్ రాణే గారు హెల్త్ మినిస్టర్ ఆయన గోవాకి ఆ విధంగా మీరు ఎలా మాట్లాడతారు అని డాక్టర్లందరూ వాళ్ళ స్ట్రైక్ దిగారు. డాక్టర్ రుద్రాక్ష గారు కూడా బయటకు వచ్చి లేదు నాకు క్షమాపణ చెప్పాలి, మీకు 48 గంటల టైం ఇస్తున్నాం, ఇలా డాక్టర్ని అవమానించడం ఏ విధంగా చూసినా అది కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ మీరు ఒక్క విషయాన్ని గమనించారా? మన దేశంలో ప్రతి 900 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు, క్వాలిఫైడ్ డాక్టర్. ఇందులో ఎంతమంది వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేయడం మనం పక్కన పెడదాం. మీలో ఎంతమంది డాక్టర్స్ చూస్తారని నేను అడిగాను కదా. మీరు నిజం చెప్పండి, మీరు సుమారు ఒక దశాబ్ద కాలం పెడతారు మీ చదువుకి, మీ ప్రాక్టీస్ కి డెడికేట్ చేస్తారు. ఒక సెగ్మెంట్ ఆఫ్ లైఫ్ ని మీరు డెడికేట్ చేసి ఫైనల్ గా డాక్టర్ అయిన తర్వాత సడన్ గా పొలిటీషియన్ మీ మీదకి వచ్చి జేబులో చేతులు తీసి మాట్లాడు, మాస్క్ తీసి మాట్లాడు, నోరు మూసుకోవాలి నేను మాట్లాడితే అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ముఖ్యంగా అక్కడ జరిగిన తప్పేంటి, ఈ హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఎందుకు వచ్చాడు, అన్నని మాటలు ఆయన ఎందుకు అన్నాడు, ససేమిరా అంటే ససేమిరా అని తక్షణ సస్పెండ్ ఎందుకు చేశాడు? 2 సంవత్సరాల వరకు నువ్వు సస్పెండ్ అయ్యో, ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ దగ్గర మాట్లాడు. నేను ఇమ్మీడియట్ గా నోట్ రిలీజ్ చేస్తాను, కొత్త సీఎంఓ ఇక్కడ అపాయింట్ చేయండి. ఇదంతా ఆన్ వీడియో జరుగుతుంది. దీని గురించి మనం క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన డాక్టర్స్ మనం కాపాడుకోవాలి, వాళ్ళు మనం కాపాడతారు కదా. దిస్ ఆర్ టర్న్, దిస్ మై టర్న్. నేను నిలబడాలనుకుంటున్నా మన డాక్టర్స్ కోసం. ఈ విషయం మొత్తాన్ని మీకు క్లియర్ కట్ గా మీ ముందు పెడతాం. కాయిన్ కుండే అవతల సైడ్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. రుద్రాక్ష గారికి న్యాయం చేయడానికి ఇది నా చిన్న ప్రయత్నం అంతే. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ జరిగే విషయాల్ని, మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని, సొసైటీలో చేంజ్ తీసుకురావాల్సిన విషయాల్ని క్రిస్టల్ క్లియర్ గా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? మన వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలేదన్నా, బట్ మనకి ఇవాళ ఒక మ్యాసివ్ రీచ్ ఉంది. దానికి మీరే కారణం. అండ్ అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు విశ్వజిత్ రాణే గారి గురించి మనం కొంచెం మాట్లాడాలి. ఆయన ఫాదర్ ఎంతో కాలంగా గోవా పాలిటిక్స్ లో ఉన్నారు. 7 సార్లు సీఎం అయిన వ్యక్తి ఆయన. మీరు ఒకసారి గూగుల్ చేయండి ప్రతాప్ సింగ్ రాణే అని. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా. ఈ విశ్వజిత్ రాణే గారు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీకి షిఫ్ట్ అయ్యారు రీసెంట్ గా. నేను ఏదైనా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, బీజేపీ పార్టీ వ్యక్తి అని చూడను, జనం సైడ్ నుంచి చూస్తాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఏ పార్టీకి కొమ్ము కాయను. సో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అంటే గోవాకి సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అది, ఇన్ఫాక్ట్ కాలేజ్ హాస్పిటల్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎమర్జెన్సీ వార్డ్ అని ఒకటి ఉంటుంది, క్యాజువాలిటీ అంటే ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా వస్తే అలాంటి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఉండే వార్డ్ అది. ఈ పర్టికులర్ డొమైన్ హెడ్ ని CMO అంటారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఈ కేసులో రుద్రాక్ష గారు, ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, ఒక ఆవిడ కొంచెం ముసలావిడ, విటమిన్ B12 ఇంజెక్షన్ కావాల్సి వచ్చింది ఆవిడకి. ఈ శనివారం రోజు జరుగుతుంది, పబ్లిక్ హాలిడే ఇది. డాక్టర్ రుద్రాక్ష కుటికర్ గారు ఆయన ఏమన్నారు, మీకు ఇమీడియట్ గా వేయాల్సిన అవసరం లేదు కదమ్మా, మీరు రేపు పొద్దున్న రండి, నేను వేస్తాను, బట్ ఇమీడియట్ గా వేయాలంటే కుదరదు అని చెప్పి ఆయన సింపుల్ గా వదిలేశాడు. ఇక్కడ మీరు 2 లెవెల్స్ లో దీన్ని డైసెక్ట్ చేయాలి. ఇదే ఎమర్జెన్సీ వార్డులో 3 రకాల లేయర్స్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్. రెడ్ కేసెస్ ఏంటి, ఇందులో ఇమీడియట్ గా చికిత్స చేయకపోతే ప్రాణం పోతుంది. యాక్సిడెంట్ గానీ, ఒళ్ళంతా కాలిపోయినా గానీ, తలకి తీవ్రంగా దెబ్బ తగిలినా కానీ ఇవన్నీ రెడ్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ ఆరెంజ్ కేటగిరీ. ఇప్పుడు ఈ డొమైన్ లో ఉండే కేసులు ఎలా ఉంటాయంటే ప్రాణాపాయం లేదు కానీ సీరియస్, చేతికి కాలికి ఏదైనా ఫ్రాక్చర్ అయినా, బోన్ డిస్లొకేట్ అయినా, నడు విరిగిపోయినా, ఇవన్నీ ఆరెంజ్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేది గ్రీన్, అంటే ఆరాంగా అంటే టైం తీసుకొని మనం చికిత్స చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ వైటమిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది ప్రాణం కోసం వేసే ఇంజెక్షన్ కాదు. విటమిన్ డెఫిషియన్సీ ఒకవేళ అయితే మనకి తినే ఫుడ్ లో విటమిన్ B12 ఉంటుంది, మీట్లో ఉంటుంది అంటారు. మన డైట్ సరిగ్గా లేకపోయినా, కొంచెం వయసు అయినా ఆ డెఫిషియన్సీ కానీ మన బాడీలో ఉంటే దానివల్ల మనకి ఆరోగ్యం అయినా బాగాలేకపోతే ఈ పర్టికులర్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ అది క్యాజువాలిటీలో ఇవ్వకపోతే ఓపీడీకి వెళ్ళి అడగొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు చాలా పెద్ద జర్నలిస్ట్ కి అత్తగారు కావడం వల్ల మదర్ ఇన్ లా ఈవిడ వెళ్ళి సడన్ గా ఆయన నాతో ఇలా ఎలా మాట్లాడతాడు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసింది. ఇక్కడ రుద్రాక్ష గారు ఈవిడతో ఏ టోన్ లో మాట్లాడారని మనకు తెలియదు, పబ్లిక్ డొమైన్ లో లేదు. ఆయన ఎలా మాట్లాడారనే పాయింట్ మీద ఆయన కామెంట్ చేయట్లేదు. కానీ ఏదైతే జర్నలిస్ట్ హెల్త్ మినిస్టర్ కాల్ చేసి మరి ఆయన మీద ప్రెషర్ పెట్టారో అది చాలా తప్పదు. హెల్త్ మినిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం చూద్దాం. విశ్వజిత్ రాణే గారు, ఈయన నాయక్ సినిమాలో అనిల్ కపూర్ గారిలో ఒక కెమెరా క్రూతో వెళ్ళారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను ఫట్ఫట్లు ఆడిచ్చేస్తే జనాల మెప్పుని నేను పొందుతాను. అట్ ద సేమ్ టైం ఆయన ఆ టైంలో వెళ్తే ఆయన చూసిన లెన్స్ లో అక్కడ పెద్ద పేషెంట్లు గట్రా లేరు, ఖాళీగానే ఉంది. ఈయన ఇంజెక్షన్ ఎందుకు వేయలేదు అని ఈయన హర్ట్ అయింది. ఇగో వెళ్ళి వెళ్ళగానే ఎక్కడ మీ సీఎంఓ
అని పిలిచి ఆయన రప్పించి ఆయన వస్తుంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇప్పించకుండా ఇన్న రప్ప తిట్టేసి ఎంత ధైర్యం ఉండేలా చేస్తావు. పేషెంట్స్ అనేది ఇంపార్టెంట్, హ్యూమానిటీ కోసం నిలబడాలి. జేబులోని చేతులు తీ, మొహం నుంచి మాస్క్ తీ. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు, నేను చెప్పింది మాత్రమే వినాలి. నేను నోట్ రాసిస్తా, ఇంకో సీఎంఓని పెట్టండి. కిక్ దిస్ సీఎంఓ ఒకటి నేను అంటున్న మాట కదా, ఆయన అన్నారు. మీరే ఒకసారి వినండి. అండ్ ఆయన తరపున ఆయన హై స్పీడ్ లో బయటకు వచ్చారు ఆయన. కాకపోతే ఆ వీడియో భారతదేశం అంతా వైరల్ వెళ్ళింది, అందరూ చూశారు. అందరి క్వశ్చన్ ఒకటే, ఆయన ఎక్స్ప్లెనేషన్ లేదేంటి, ఇక్కడ ఒక డాక్టర్ని ఇలా మాట్లాడొచ్చా, ఆయన చీఫ్ మెడికల్ ఆఫీసర్ కదా, తర్వాత ఆయన ఎందుకు సస్పెండ్ చేశారని ఆరాధిస్తే ఈ విటమిన్ B12 అని తెలిసింది. అండ్ ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్ అవడం అంటే మామూలు విషయం కాదండి. డాక్టర్స్ లో కూడా కరప్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, రూడ్ గా బిహేవ్ చేసే ఉన్నారు, పేషెంట్స్ పట్ల బాధ్యత లేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళని మన సొసైటీ నుంచి ఏరి పారేయాలంటే ఒక వ్యక్తిని తిట్టి ఆ వ్యక్తి మంచివాడో చెడ్డవాడో కరప్టో కాదో తెలుసుకోకుండా అది చేస్తే వేరే డాక్టర్స్ పరిస్థితి ఏంటి ఒకసారి మీరే ఆలోచించండి. అంటే నేను ఇంత చదివి 5.5 సంవత్సరాలు చదివి MBBS చేసి ఒకసారి నేను సీఎం అవ్వాలంటే ఏమేం చేయాలో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి మీరు. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే ప్రెషర్లో ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా అని చూసేటప్పుడు ఈ డాక్టర్లు అదే నా స్థాయికి నేను చేయలేనిది, అంత బ్రెయిన్ నాకు లేదు, అంత చిత్తశుద్ధి నాకు ఉందా లేదా నాకు భయంతో డాక్టర్ల మీద గౌరవంతో నేను అసలు ఆ స్ట్రీమ్ వంక కూడా చూడలేదు. నేను అంతంత సైజులో ఉండే వాళ్ళ పుస్తకాలు చదవాల్సిన ఆ పేర్లు అయితే చాలా భయంగా ఉండేది నాకు. అలాంటి చదువును 5.5 సంవత్సరాలు చదవాలి MBBS కోర్స్. తర్వాత జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా చేస్తారు. తర్వాత స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అవన్నీ. అంటే అదొక 5.5 సంవత్సరాలు, ఇదొక 2-3 సంవత్సరాలు వేసుకోండి. జస్ట్ జనరల్గా చెప్తున్నా, ఒక 7 సంవత్సరాలు వేసుకుందాం. దాని తర్వాత ఒక 10-15 సంవత్సరాలు గవర్నమెంట్లో సర్వ్ చేస్తే కానీ ఈ పొజిషన్కి రారు. ముందు మెడికల్ ఆఫీసర్ అవుతారు, తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్ అవుతారు. ఇదంతా దాటిన తర్వాత అవ్వాల్సింది చీఫ్ మెడికల్ ఆఫీసర్. అండ్ అందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్, క్లాస్ 1 గెజెటెడ్ ఆఫీసర్స్ కిందకు వస్తారు. 24/7 ఆన్ కాల్ అవైలబుల్ ఉండాలి. మండే టు సాటర్డే 9 to 5 రావాలి. ఎమర్జెన్సీ వార్డ్ అయితే ఆ 9 to 5 తీసి పక్కన పడేయండి. ఏ టైంకైనా మనం సర్వీస్ ఇవ్వడానికి మనం రెడీగా ఉండాలి డాక్టర్లు. గవర్నమెంట్ ఆఫీసు, కారు, పెన్షన్ ఇవన్నీ వస్తాయి. బట్ దాంతోపాటు శాలరీ ఒక 80 నుంచి ₹1,00,000 దాకా, హెచ్ఆర్ఏలు గట్రా ఉంటే 1,50,000 నుంచి 2,00,000 దాకా రావచ్చు. నేను మిమ్మల్ని అడుగుదానుకుంటే ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కింద కరెక్ట్ చేయండి. చీఫ్ మెడికల్ ఆఫీసర్కి వచ్చే శాలరీ ఎంత నాకు చెప్పండి కింద. మీరు అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ రకమైన శాలరీ ఇస్తున్నాం మనం, ఓకే. బట్ అట్లీస్ట్ మనం వాళ్ళ డిగ్నిటీతో ట్రీట్ చేయాలి కదా. మీరే వినండి, ఆయన కరప్ట్ టు ద కోర్ అండ్ ప్రూవ్ అయిందా, లేదా ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఈయన నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు ఏమైనా పోయినాయా, లేదా క్షమించాలని నేరం ఏదైనా చేశాడా, ఆయన క్షమించాలని అండర్లైన్ చేసి పెట్టుకోండి. B12 ఇంజెక్షన్ ఏ లేదు, ఆవిడతో ఆయన ఎలా మాట్లాడారో మనకు తెలియదు. ఒకవేళ రూడ్ గా మాట్లాడున్నా సస్పెండ్ చేసేంత పెద్ద తప్ప అది మీరు ఆలోచించాలి. ఇన్ఫాక్ట్ డాక్టర్స్ అందరూ ఒకటే మాట అంటున్నారు, ఇదే న్యాయం, ఇది మా పని మేము ఎలా చేయాలో కూడా మీరే చెప్పాలా. B12 ఇంజెక్షన్ 24 గంటలు లేట్ అయితే ఏమవుతుంది? ఒక చిన్న హైపోథెటికల్ ఎగ్జాంపుల్ మీరే వినండి. ఎవరైనా వ్యక్తికి ఒక లిగమెంట్ టేర్ అయ్యి వచ్చి, లేదా బోన్ ఏదైనా డిస్లోకేట్ అయ్యి వచ్చి, చేతుల దగ్గర ఫ్రాక్చర్ అయ్యి ఒకవేళ మన దగ్గరకు వస్తే, అదే టైంలో యాక్సిడెంట్ అయిన పేషెంట్ కూడా వస్తే, ఒకటే డాక్టర్ ఉంటే ముందు ఏం చూస్ చేసుకుంటాడు వ్యక్తి? ప్రాణం పోయేదే కదా. ఈ డిస్లోకేట్ అయిన వ్యక్తికి ఎనస్థీషియా ఇచ్చి పెయిన్ తగ్గించి కాసేపు పక్కన పెట్టి యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కదా ముందు చూడాలి. ఇలా ఏ పేషెంట్ ఎప్పుడు చూడాలో కూడా మాకు పొలిటీషియన్స్ చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అనేటిది డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ఫాక్ట్ 600 మంది రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. 48 గంటల్లో మాకు సారీ చెప్పాలి. మేము ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివి మా జీవితాన్ని ఇలా తాకట్టు పెట్టి ఇలా తిట్లు పడ్డానికి మేము వచ్చింది అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ఫాక్ట్ వాళ్ళు 5 డిమాండ్స్ పెట్టారు గవర్నమెంట్ ముందు. ఏదైతే గార్డ్ అనే సంస్థ ఉందో, GARD, గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ డాక్టర్స్. కండిషన్ నెంబర్ 1, ముందు సస్పెన్షన్ మీరు వెనక్కి లాగేయండి, ఫెయిర్ ఎంక్వైరీ చేయండి. అదెలా తీసేస్తారు మీరు ఆ జాబ్ నుంచి? రేపు పొద్దున మా జాబ్ కూడా అలాగే పీకేస్తే ఎలా? కండిషన్ నెంబర్ 2, ఒక ఫార్మల్ అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ మాకు కావాలి. ఇక్కడ పబ్లిక్ ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే బహిరంగంగా బయటకు వచ్చి అన్కండిషనల్ గా సారీ చెప్పాలి మాకు. ఆయన ఏ తప్పు చేసినా ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు. కండిషన్ నెంబర్ 3, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వదు అని మాకు గ్యారంటీ ఇవ్వాలి. రేపు ఏ పొలిటీషియన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి ఒక డాక్టర్ ఈ విధంగా అవమానించి దాన్ని రికార్డ్ చేసి బయటకు తోసేసి సస్పెండ్ చేయకూడదు. కండిషన్ నెంబర్ 4, ఇలా వచ్చి తిడుతున్నప్పుడు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ ఎటువంటి ప్రెస్ రిలీజ్ ఉండకూడదు. మేము డిగ్నిటీతో బ్రతికే వ్యక్తులం. మేము మా బ్రతుకుల్ని తీసుకొచ్చి ఇలా మార్కెట్లో పెట్టడం కరెక్ట్ కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్ నెంబర్ 5, క్లినిక్స్ లో ఉండే VIP కల్చర్ మీరు తీసి అలా పక్కన పెట్టండి. ఇవాళ జర్నలిస్ట్ అత్తగారు అంటున్నారు, రేపు మినిస్టర్ బామ్మర్ది అంటారు, ఎల్లుండి బిజినెస్ మ్యాన్ అల్లుడు అంటారు. ఇలా ఎంతమంది మేము స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఈ 5 కండిషన్స్ పాటిస్తే మేము వెనక్కి తగ్గుతాం. కానీ ఏ ఒక్క కండిషన్ మీరు ఉల్లంఘించినా మా సమాధానం చాలా ధీటుగా ఉంటుంది. మేము మా పని మానేసి స్ట్రైక్ చేస్తాం అనేది డాక్టర్స్ చెప్తున్న వాదన. ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది. ఏకంగా సీఎం ముందుకు వచ్చి ఆయన ట్వీట్ బయట పెట్టాల్సి వచ్చింది. అందులో ఆయన ఏమన్నారంటే, ప్రమోద్ సావంత్ గారు ఈయన రెస్పాన్సిబుల్ గా ముందుకు వచ్చి రుద్రాక్ష అనే వ్యక్తిని మేము తీసేయట్లేదు, సీఎంఓ గానే ఉంటారు, ఆయన కంటిన్యూ అవుతారు, ఆ సస్పెన్షన్ అనేది రివోక్ అయిపోయింది అని ఒక పక్క ఎష్యూర్ చేశారు. డాక్టర్లు అంటే మాకు గౌరవం ఉంది, హెల్త్ కేర్లో హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మా స్టేట్ ఎప్పుడు ముందు ఉంటుంది అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ముందు చెప్పారు. కానీ ఈ 5 కండిషన్స్లో ఈయన ఇచ్చిన ట్వీట్ మాత్రం ఓన్లీ సస్పెన్షన్ రివోకల్ మాత్రమే ఉంది ఇందులో. మరి మిగతా 4 ఏవి అని ఇంకా ప్రెషర్ పెట్టి 48 గంటలు అల్టిమేటం అలాగే ఉంది అని చెప్పగానే విశ్వజిత్ రాణే గారి నుంచి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. అది ఎలా ఉందంటే, సారీ ఇలా చెప్పినట్టు చెప్పి అలా వెనక్కి తీసుకున్నట్టుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నేను ఆ మాటలు మాట్లాడకూడదు, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్, కానీ ఐఎమ్ నాట్ సారీ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమానిటీ.
మానవత్వం కోసం నిలబడినందుకు నేను క్షమాపణ చెప్పట్లేదు. నిజంగా ఆ రోజు నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ జనాలు లేరు, ఖాళీగానే ఉంది. అయినప్పటికీ ఒక పేషెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను పర్సనల్గా రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అలా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కానీ నా ఉద్దేశం అలాంటిది కాదు, నా ఇంటెన్షన్స్ ప్యూర్ అండ్ క్లీనే అని చెప్పినప్పటికీ డాక్టర్లు ససే మీరా అన్నారు. ఇదే అపాలజీ ఇది. అంటే రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి మమ్మల్ని తిట్టేసి నా ఉద్దేశం అది కాదు అని చెప్పి లెటర్ జారీ చేస్తే ఓకేనా? అది లేదు, మాకు సరైన అపాలజీ కావాలి అనగానే సోషల్ మీడియాలో ఒక యుద్ధం నడిచింది. విశ్వజిత్ గారు మాట్లాడారు, దీన్ని పొలిటికల్గా నా మీద వేయడానికి చూస్తున్నారు, పొలిటికల్ పార్టీలు నా మీద ఇలా చేస్తున్నాయంటే అంతమంది డాక్టర్లకు ఒక పొలిటికల్ పార్టీతో ఏ సంబంధం ఉంటుంది? దట్స్ నాట్ రైట్. ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో మీరు చేసిన తప్పు. ఆయన ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే ఎంక్వైరీ చేయండి. మీరు బహిరంగంగా రికార్డ్ చేసి ఆయన అవమానించడం కరెక్ట్ కాదు. ఈసారి కరెక్ట్ అయినా సరైన సారీ చెప్పండి అని ఇంకా ఆయన మీద ప్రెషర్ పెట్టేసరికి అప్పుడు వచ్చింది ఒక లెటర్. ఇందులో ఇట్ ఈస్ క్లియర్, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ అపాలజీస్ టు డాక్టర్ రుద్రాక్ష్ కుటికర్. నేను అనకూడని మాటలు అన్నాను, ఆ మాటలు ఎవరినైనా నొచ్చుంటే సారీ, నా ఉద్దేశం అది కాదు అని చెప్తూనే ఈ లెటర్ లో కూడా అమాయకమైన ప్రాణాలు మీరు స్ట్రైక్ చేయడం వల్ల పోతాయి అంటూనే దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు అనే స్టేట్మెంట్ కూడా ఇందులో ఇంజెక్ట్ చేశారు. ఆ మాట అక్కడ రాయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రొఫెషన్ లో అయినా సరైన ఇంటెన్షన్స్ లేని వాళ్ళు ఉంటారు, అది సహజం. డాక్టర్స్ లో కూడా ఎంతమందిని మనం చూడలేదు, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు. అంతెందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ప్రాణాలు ఉన్నాయి. అలాంటి డాక్టర్స్ మీద మనం ఎంక్వైరీ చేయాలి. ఇఫ్ ఈజ్ నాట్ ఫిట్ ఆయన సస్పెండ్ చేయాలి. కానీ ఒక డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి, రూల్స్ మనం పెట్టాలి, యాజ్ ఎ కంట్రీ మనం బెటర్ అవ్వాలి. ఇవాళ రోజున నేను క్లియర్ గా చెప్పా, మనకి సరిపడా డాక్టర్స్ మనకి లేరు ఇవాళ. సరైన క్వాలిటీతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా లేదు. మన సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అంతా కొంచెం బై హార్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. దాంతో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంది మన దేశపు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎక్స్ట్రీమ్లీ వెస్టర్నైజ్డ్ అండ్ సబ్సర్వియంట్ గా ఉంటుంది. లేదు తెల్లోడు మనకన్నా గొప్పోడు, తెల్ల రాజులు మనకన్నా గొప్ప రాజులు. ఇదిగో ఈ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ రెనైసాన్స్ గురించి మీరు చదవండి, కానీ మన గుప్తా ఎంపైర్ గురించి అంత నిర్దిష్టంగా చదవాల్సిన అవసరం లేదు. మన మరాఠీల గురించి ఒక పేజీకి మించి మీరు చదవాల్సిన అవసరం లేదు. మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనంటే మన పుస్తకాలు ఉంటాయి. అది చిన్నప్పటి నుంచి వెళ్ళి అది హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఫలానా డేట్లు, ఫలానా పేజీలు, ఫలానా పారాగ్రాఫ్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి వెనక్కి వచ్చేస్తే చాలు అని రావడం వల్ల మన లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్ కూడా వరల్డ్ తో మ్యాచ్ అయిపోతుంది. నేను మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నా, టాప్ క్రీమ్ గురించి కాదు. అంత కాంపిటెంట్ గా లేదు ఇవాళ. అక్కడ నుంచి మనం బెటర్ చేయాలి, బోత్ ఫర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ ఏ డొమైన్ మనం తీసుకున్నాం. అండ్ వన్స్ వాళ్ళ జాబ్లోకి చేరిన తర్వాత వాళ్ళని డిగ్నిఫైడ్గా వాళ్ళ పని వాళ్ళు ఆనందంగా చేసే బాధ్యత మన ఇద్దరిది, ప్రజలది, పొలిటీషియన్స్ది. ప్రజలు మాట్లాడే విధానం, పొలిటీషియన్స్ మాట్లాడే విధానం ఇదంతా బెటర్ అయితే ఖచ్చితంగా సిస్టమ్స్ బెటర్ అవుతాయి. నేను డాక్టర్ అవ్వాలి, ఈ భారతీయతలో నా చేయి కూడా ఉండాలి, ఈ జనాల ప్రాణాలని బెటర్ చేయడంలో నా హస్తం ఉండాలి అని లోపల నుంచి అతను ఫీల్ అవ్వాలి. ఈ రోజు మనం అలా బిహేవ్ చేస్తే రేపు పొద్దున్న ఒక్క వ్యక్తి కూడా నేను ఎందుకు డాక్టర్ అవ్వాలి, నేను ఎందుకు ఇది చదవాలి, నేను ఎందుకు నీట్ ఎగ్జామ్ రాయాలి, నేను ఎందుకు రేపు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి, రేపు పొద్దున్న ఏదైనా హెల్త్ మినిస్టర్ వచ్చి నా వీడియో అలా తీస్తే ఎలా ఉంటుంది అని ఒక్క వ్యక్తి డాక్టర్ అవ్వకుండా ఆగినా కూడా ఈ ఇన్సిడెంట్ మనకి చాలా నష్టం చేకూర్చినట్టే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, ఎవరైనా మీరు డాక్టర్స్ చూస్తున్నా, ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా, మీ కష్టాల గురించి మీరు చెప్దాం అనుకున్నా, ఖచ్చితంగా కింద రాయండి. మనందరం మాట్లాడినప్పుడు, అందరూ డిస్కస్ చేసినప్పుడే మన సైడ్ నుంచి మనం కూడా బెటర్ అవుతాం. ఇది ఒక చిన్న మోర్సెల్ ఆఫ్ హోప్ అంతే. చెప్తూ ఉంటాను కదా, 0.00001% ఉన్న పర్వాలేదు మన చేంజ్ కారణం, బట్ మనం ఉండాలి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మన రాజ్యాంగంలో జరిగిన ఏ అమెండ్మెంట్ ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్ళకి దించేసింది? ఆప్షన్ ఏ 44th అమెండ్మెంట్, ఆప్షన్ బి 61st అమెండ్మెంట్, ఆప్షన్ సి 52nd అమెండ్మెంట్, ఆప్షన్ డి 71st అమెండ్మెంట్. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాసేయండి, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది, టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అక్కడ మీరు వచ్చేస్తే ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ ఎ సూపర్ ప్లేస్. అక్కడ స్టోరీస్లో ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది, మన టీం నడుపుతున్న పేజ్ అది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. అండ్ ఆల్సో మనం హారిజాంటల్గా గ్రో అవుతున్నాం, నేమ్లీ మల్టిపుల్ ఛానల్స్ పెడుతున్నాం. దాంట్లో ఆనరబుల్ మెన్షన్ ఇస్ ఫర్ ఏజుడ్ గ్లోబల్, ఇంగ్లీష్లో ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు సబ్ టైటిల్స్ పెట్టొచ్చు కదా, నా ఫ్రెండ్స్కి చూపిద్దాం అనుకుంటున్నానని. ఆ ఛానల్లో ఉండే కాంటెంట్ని ఖచ్చితంగా మీరు షేర్ చేయొచ్చు. కొత్తగా స్టార్ట్ చేసాం, డెఫినెట్లీ సపోర్ట్ ఇట్. అండ్ మీరు ఈ పాయింట్ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో ఇస్ జియో పాలిటిక్స్. ఇజ్రాయెల్కి గాజాకి మధ్య జరుగుతున్న గొడవలో గ్రేటా థన్బర్గ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని చెప్పి ఆవిడ వీడియో చేసింది. దానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం, గాజాలో పార్లేజీ ప్యాకెట్ ఒకటి 2400కి వెళ్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది మీరు తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. దట్ వీడియో ఇస్ దిస్. అండ్ ఈ వీడియో సుఖోయ్ 57 జెట్స్ ని సోర్స్ కోడ్ తో సహా రష్యా మనకి ఇస్తానంటుంది. ఆ ఆఫర్ ఏంటి, ఆ డీల్ ఏంటి, ఇండియా ముందుండే ఆప్షన్స్ ఏంటి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ వీడియో ఇక్కడ చేశాను.
యూ కెన్ క్లిక్ దిస్ బటన్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రోజు బలంగా మాట్లాడడానికి, నిర్భయంగా మాట్లాడడానికి. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఏ రోజు మిస్ అవ్వకూడదు అనేదానికి. దానివల్ల ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా? రోజు కొత్త వరకు మన వీడియోస్ వెళ్తున్నాయి. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నా వీడియోస్ ఏమైనా డైలీ బేసిస్ వస్తాయి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? లోకల్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు అప్డేట్ అయిపోయి ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా? సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో ఆకట్టుకున్న వీడియోతో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.